ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విడుదల రజనీ ఒక సంచలనం. మహానాడులో చేసిన ఒక్క ప్రసంగంతో చంద్రబాబు సహా తెలుగు ప్రజానికం అందరి దృష్టిలో పడిపోయింది. రాజకీయ కాంక్షతోనే అమెరికా నుంచి ఆంధ్రాకి వచ్చింది. తాను దారుణంగా తిట్టిన పార్టీలో చేరింది. తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీని ఓడించింది. తన రాజకీయ గురువుపైనే పోటీ చేసి గెలిచి మంత్రిగానూ కొనసాగుతున్న యంగ్ అండ్ డైనమిక్ లేడీ ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ బయోగ్రఫీ ఇది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడే క్రమంలో మీరు సైబరాబాద్లో నాటిన చెట్టు మొక్కను సార్ నేను అంటూ అతిశయోక్తులు వల్లించిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ రాక్షసుడు ఎలా ఉంటాడని చిన్నపిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుని ఫోటో చూపించండని దారుణంగా విమర్శించినా అది ఒక్క విడుదల రజనీకే చెల్లింది. ఎందుకంటే ఆమె దేవుడనుకున్న చంద్రబాబుని వదిలేసి రాక్షసుడిని తిట్టిన వైఎస్ జగన్ పంచన చేరి అనుకున్నది సాధించింది. అమెరికా నుంచి ఆంధ్రాకి వచ్చిన విడుదల రజనీ ప్రస్థానం నేటి రాజకీయ వ్యూహ చతురతకు ఒక చక్కని ఉదాహరణ. విడుదల రజనీ 1988 జూన్ 24న గుంటూరు జిల్లాలో పుట్టింది. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ఫస్టే. స్కూల్, ఇంటర్ చదువు వరకు గుంటూరులోనే పూర్తి చేసింది. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసింది. చదువు పూర్తి చేస్తూనే హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది రజనీ. ఆ సమయంలోనే అమెరికాలో పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఓనర్ అయిన కుమారస్వామితో పరిచయం ఏర్పడి ఇద్దరూ స్నేహితులయ్యారు. కొన్నాళ్లకు ఆ స్నేహమే ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. వివాహానంతరం తన భర్తతో పాటు రజనీ కూడా అమెరికా వెళ్లిపోయింది. అమెరికాలో అతి తక్కువ కాలంలోనే ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేసి కొన్నాళ్లపాటు డైరెక్టర్గా, బోర్డు మెంబర్గా పనిచేసింది. అక్కడ తన భర్త కుమారస్వామికి ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలలో కీలక పొజిషన్లో బాధ్యతలు నిర్వర్తించింది రజనీ. తమ సాఫ్ట్వేర్ కంపెనీలు వేల కోట్ల టర్నోవర్ సాధించడంలో రజనీ తోడ్పాటు, శ్రమ కూడా ఉంది. అయితే 2014 వరకు రజనీ జీవితంలో ఉద్యోగం, వివాహం, కంపెనీల బాధ్యత, ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యత అంతే. 2014 నుంచి రజనీ తన జీవితంలో, తన ఆలోచన సరళిలో అనేక మార్పులను గమనించింది. తనకు సొంత దేశానికి వెళ్లిపోవాలనిపించింది. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలనిపించింది. అదే విషయం భర్తతో చర్చించి ఇండియాకి తిరిగొచ్చింది. ఆ తర్వాతే రజనీ అసలు కార్యాచరణ మొదలైంది. ఆచరించింది, అమలు చేసింది, మంత్రి అయ్యింది. ఇండియాకు వచ్చిన వెంటనే చిలకలూరిపేట కేంద్రంగా వీఆర్ ఫౌండేషన్ స్థాపించి అవసరమైన అన్ని వర్గాల ప్రజలకు సేవా కార్యక్రమాలు ప్రారంభించింది రజనీ. తానొక ఎన్ఆర్ఐ, పైగా సాఫ్ట్వేర్, ఇక చెప్పేదేముంది? తన సేవా కార్యక్రమాలకు మంచి పబ్లిసిటీ సంపాదించుకోగలిగింది. తక్కువ సమయంలోనే తన పేరు నియోజకవర్గం స్థాయిలో వినబడేలా చేయగలిగింది. ఆ క్రమంలోనే అప్పటి మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రత్తిపాటి పుల్లారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రజనీ లైఫ్ రాజకీయంగా టర్న్ అయింది. అయితే రజనీ తెలివి, సేవాగుణం, వాక్చాతుర్యం నచ్చడంతో తెలుగుదేశం కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పించాడు పుల్లారావు. సహజంగానే ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం కలిసొస్తుందని భావించిన పుల్లారావు ఆ విషయంలో దూసుకుపోతున్న రజనీని రాజకీయంగానూ ప్రోత్సహించాలనుకున్నాడు. తన శిష్యురాలి లెవెల్లో నిలబెట్టాడు. రజనీ కూడా అనేకసార్లు తన రాజకీయ గురువు పుల్లారావు అని చెప్పుకున్నది. ఈ క్రమంలోనే 2017లో జరిగిన మహానాడులో పుల్లారావు ద్వారా రజనీకి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ మీటింగ్లోనే తాను చంద్రబాబు నాటిన మొక్కనని, ఆయన కట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్న ప్రసంగం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడితో పోల్చుతూ దారుణంగా విమర్శించడం కూడా వైరల్ అయింది. అలా ఒకే ఒక్క ప్రసంగం ద్వారా చంద్రబాబు దృష్టిలో, వైఎస్ జగన్ దృష్టిలో, సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టిలో పడి ఏకకాలంలో ఫేమస్ అయింది విడుదల రజనీ. అప్పటికే ఒక ప్రణాళికతో ఉన్న రజనీ 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ను ఆశిస్తున్నట్టు పార్టీకి చెప్పింది. తనకు రాజకీయంగా ఎదగాలని ఉందంటూ తన అభిలాషను అధిష్టానం ముందు ఉంచింది. ఆ సంఘటనతో పుల్లారావు షాక్ తిన్నారు. అప్పటికే చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగాను
టీడీపీ క్యాబినెట్లో మంత్రిగానూ ఉన్నారు పుల్లారావు. తాను ఉన్నానని తెలిసి కూడా టికెట్ ఆశించడమేంటని ఆవేశపడ్డారు. ఫలితంగా పుల్లారావుకు రజనీకి పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయి. అయినా కూడా రజనీ వీఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఆపలేదు. తన రాజకీయ ప్రవేశం కోసం ప్రయత్నాలు ఆపలేదు. ఇక టీడీపీలో ఎమ్మెల్యే సీటు లభించడం కష్టమని భావించిన రజనీ ఎవరిని సంప్రదించిందో ఏమో, ఏ పావులు కదిపిందో ఏమో, ఏ వ్యూహం రచించిందో ఏమో. 2018 ఆగస్టు 24న తాను రాక్షసుడు అని తిట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సమక్షంలోనే వైసీపీలో చేరి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. 2019 ఎన్నికలు రానే వచ్చాయి. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజనీకి టికెట్ దక్కింది. తన రాజకీయ గురువు అని చెప్పుకున్న ప్రత్తిపాటి పుల్లారావుపైనే పోటీకి దిగింది. ఎలాంటి భేషజాలు ప్రదర్శించకుండా నిక్కచ్చిగా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం చేసిన అవినీతి భాగోతాలను బయటపెట్టి ప్రచారంలో పై చేయి సాధించి 8,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించింది. అదొక్కటే కాదు, ఆ నియోజకవర్గంలో తొలిసారి ఒక బీసీ మహిళ గెలవడం కూడా ఒక చరిత్ర. అనంతరం జరిగిన పరిణామాలతో వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీర్వాదంతో 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో రజనీ కీలకమైన వైద్యారోగ్య శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకుంది. చిన్న వయస్సులోనే పెద్ద శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న రజనీ ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును మెరుగుపరిచింది. మెరుగైన వైద్యం అందించడంలో విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్య విభాగానికి 2 జాతీయ అవార్డులు సాధించి తన ప్రత్యేకతను నిలుపుకుంది. సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటూ తన పనిని, తనను ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంచడం రజనీకి అలవాటు. వైసీపీలో సోషల్ మీడియా కోసం ఎక్కువ నిధులు ఖర్చు పెట్టేది కూడా రజనీయే అని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా వచ్చిన వినతులను కూడా పరిష్కరించిన ఘనత ఈమెకుంది. రజనీ ప్రజల్లో ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. అందుకు సోషల్ మీడియాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు తన అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉంటుంది. ప్రజల్లో యాక్టివ్గా ఉండడం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండడం రజనీకి కలిసొచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రజనీ ఎలివేషన్ వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. అదే సోషల్ మీడియాలో ఆలస్యపు వైద్య సేవల పట్ల అప్పుడప్పుడు ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, నియోజకవర్గం స్థాయిలో రజనీ అనుచరుల ఆగడాలు పెరగడం, వారి రియల్ ఎస్టేట్ దందాలు మితిమీరిపోవడంపై కూడా సోషల్ మీడియాలో తరచూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రజనీ. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరెన్ని ఆరోపణలు చేసినా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది యంగ్ అండ్ డైనమిక్ లేడీ విడుదల రజనీ.